డాన్ మీడియాకు స్వాగతం. డాక్టర్ నిషి గారి నిషా బాగోతాలు పార్ట్ 2. నిషి బెంగళూరులో చదువు వెలగబెట్టడానికి వెళ్లి సాటి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దేహశుద్ధి చేసి జైలుకు పంపారట. నిషిగారు సీనియర్ డాక్టరైన తండ్రితో కలిసి మందు కొట్టే సంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడట. దానికి ఇతర కుటుంబ సభ్యులు సహకరించాలట. నిషిగారు తప్ప తాగి మద్యం మత్తులో కుటుంబ సభ్యులపై దాడులు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయట. దాంతో వారంతా కలిసి ఇంట్లో నుండి గెంటేస్తే అతని స్నేహితులు కూడా చేరదీసేవారు కాదట. మందు తాగి తల్లిదండ్రులపై దాడులు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయట. ఈ డాక్టర్ల కుటుంబం వెలగబెడుతున్న వ్యవహారాలపై వార్తలు రావడంతో కొందరు బ్లాక్మెయిల్ పాత్రికేయ రత్నాలు అక్కడికి చేరి 50,000 వరకు వసూలు చేసుకున్నారట. తమ కుటుంబంపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని, వారికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వాలంటూ తమ సామాజిక వర్గానికి చెందిన గుంటూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం నాయకులను కోరగా, మీరు తప్పులు చేస్తూ ఉంటే మేమెలా వస్తామంటూ తిరస్కరించారట. తమ నిర్వాకాలపై వార్తలు రాయకుండా ఉండే విధంగా పాత్రికేయులను మేనేజ్ చేసేశామంటూ ఆ డాక్టర్ల కుటుంబం చెప్పుకుంటోదట. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.